వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. మరొకసారి ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి దేవుని వాక్యం యొక్క ఫలితాలను యెషయా ప్రవచన గ్రంథంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ విల్ ఆఫ్ గాడ్, చిత్తము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యము అనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తాన్ని బహిర్గతం చేసే ఒక మాధ్యమము అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఒక శిల్పి ఒక విగ్రహాన్ని రూపొందించే ముందు దాని డిజైన్ ఏంటో అది దానికి ముందే తెలుసు. అలాగే ఈ వాక్యము దేని కొరకు పంపబడుతుంది, ఏ కార్యాన్ని నెరవేర్చడానికి పంపించబడుతుంది, ఎవరితో మాట్లాడటానికి పంపించబడుతుంది అన్నది దేవునికి ఒక డిజైన్ ఉండి, అది ఆయన ఆలోచనలో నుండి, ఆయన చిత్తంలో నుండి పుట్టిన విషయము అన్న విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ విట్నెస్, సాక్ష్యము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నాకు అనుకూలమైన దానిని అన్న మాట రాయబడతా వచ్చింది. దేవుడు ఏదైతే ఉద్దేశించాడో దానికి అనుకూలముగా వాక్యం పనిచేస్తూ ఉంది. కొన్ని అసాధారణమైన పరిస్థితుల నడుమ దేవుని వాక్యము నెరవేర్చబడినప్పుడు లోకానికి అది ఒక మంచి సాక్ష్యంగా వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఎర్ర సముద్రము 2 పాయలైనప్పుడు చరిత్రలో ప్రజలందరికీ దేవుడు ఉన్నాడు, దేవుని వాక్య సత్యము సాక్ష్యంగా అనేకులు ఎదుట పిలువబడతా ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఒక కోర్టులో సాక్షి నిలబడి తలుపు తిరుగుతాయి. అలాగే ప్రజలందరి మధ్యలో దేవుని వాక్యము నూతనమైన మలుపులోనికి తిరపటానికి అది ఒక సజీవ సాక్ష్యంగా నిలబడుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ వర్క్, కార్యము. నేను పంపిన కార్యమును నెరవేర్చును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యానికి ఒక పని, ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన కార్యము దేవుడు దాని కొరకు డిజైన్ చేశాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అది పంపిన అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది ఎక్కడికి పంపించినా, ఎక్కడికి వెళ్ళినా తన కార్యాన్ని ముగించ తప్ప ఆ కార్యం చేయకుండా వెనకకు రాదు అన్న విషయాన్ని కూడా దేవుని వాక్యంలో నుండి మనము ఆలోచన చేయాలి. ఉదాహరణకి డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్ మనం వేసుకుంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు, కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత తన కార్యాన్ని పన్ని ఎలాగైతే చేస్తుందో అలాగే దేవుని వాక్యం కూడా తాను పంపించిన మనిషిలోనికి వెళ్ళి, హృదయంలోనికి వెళ్ళి దేవుని కార్యాన్ని నెరవేరుస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ విన్, విజయము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిష్ఫలముగా తిరిగి రాక, అంటే ఫలితము లేకుండా దేవుని వాక్యము దేవుని దగ్గరికి మరలి వెళ్ళదు, అది విజయముతోనే వెళ్తుంది అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాంక్రీట్ రోడ్లో కూడా ఒక చిన్న మొక్క అది మొలవటానికి ఇష్టపడితే ఆ కాంక్రీట్ రోడ్ని బద్దలు చేసుకొని చీల్చుకొని బయటికి రాగలదు. అలాగే కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తన వాక్యానికి విజయాన్ని అనుగ్రహించేవాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులు తండ్రి, నీ వాక్యమే మా జీవితాల్లో కార్యసిద్ధి కలగజేసి పాపంలో నుండి పరిశుద్ధతలోనికి మమ్మల్ని తోడుకుని వచ్చి జీవాన్ని, జీవితాన్ని, నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. God bless you.